హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుకు ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది, కానీ మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై అనేది. సో మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది. అండ్ అగైన్ అక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అండ్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిన్న మనకి ఏదైతే ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చిందో ఆ బుల్ ర్యాలీకి కొంత ఎక్స్టెన్షన్ వచ్చి హైయర్ పాయింట్ దగ్గర నుంచి స్లైడ్ ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా మార్కెట్ ఇప్పుడు ఒక టెంపరరీ సైడ్ వేస్ జోన్ లోకి ఎంటర్ అయిపోయింది విత్ ది లెవెల్స్ ఆఫ్ 26,100 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ 26,300 విల్ బి ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ 200 పాయింట్స్ రీజన్ లో మనం ఫర్దర్ గా కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ జనరల్ గా సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మనం లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాం. సింపుల్ గా సపోర్ట్ వస్తే బయింగ్ ఆపర్చునిటీ, రెసిస్టెన్స్ కి వెళ్తే సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇదంతా తెలిసిందే, కాకపోతే కొంచెం సైకాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి మార్కెట్స్ గురించి అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి నిన్నటి మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే నిన్న మార్కెట్ ఓవరాల్ ఏదైతే బుల్ ర్యాలీ వచ్చిందో అందులో మోస్ట్ ఆఫ్ ది ర్యాలీ మొత్తం కూడా ఫస్ట్ 1 అవర్ లో వచ్చింది. ఆ ఫస్ట్ 1 అవర్ చూడండి, బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ బుల్ క్యాండిల్స్ వచ్చినాయి అండ్ ఈ ఫేజ్ లో మీకు వాల్యూమ్స్ కూడా చాలా హై వాల్యూమ్స్ వచ్చినాయి. కానీ మార్కెట్ వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే చాలా చాపీ మార్కెట్. అంటే ఈవెన్ దో ప్రైస్ పెరిగినప్పటికీ ఎక్కడ ఏ క్యాండిల్ లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం లేదు, హై వాల్యూమ్స్ రాలేదు. సో ఇక్కడ ఓవరాల్ ట్రేడింగ్ జోన్ లో చూసుకుంటే మీకు ఫస్ట్ 1 అవర్ తర్వాత బయర్స్ ఒక స్ట్రెంత్ వీక్ అయిపోయింది అన్నట్టు మనకి క్లియర్ గా అర్థమైంది. సో నిన్న మార్కెట్స్ లోనే మనకి బయర్స్ ఒక స్ట్రెంత్ వీక్ అయిపోయింది అండ్ దీనికి యాడ్ ఆన్ గా మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర ఓపెనింగ్ జరిగింది కాబట్టి మనం బయర్స్ లో ఫర్దర్ మొమెంటం చూడలేకపోయాం. సో ఈ పాయింట్స్ సెల్లర్స్ యాక్టివ్ అయ్యి సో ప్రైస్ ని కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో నిన్న మార్కెట్ లోనే మనకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది బయర్స్ ఒక స్ట్రెంత్ తగ్గిపోతుందని. అండ్ ఇంకా ఆప్షన్స్ ట్రేడింగ్ పరంగా చూసుకుంటే జనరల్ గా ఇంత స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్ వచ్చినప్పుడు బేసిక్ గా మనందరూ తెలుసు మార్కెట్ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేసేది ఆప్షన్ సెల్లర్స్. మార్కెట్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా సైడ్ వేస్ లో వెళ్ళాలన్నా మార్కెట్ యొక్క డైరెక్షన్ మొత్తం ఆప్షన్ సెల్లర్స్ కంట్రోల్ ఉంటుంది. జనరల్ గా ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడు కూడా న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై, షార్ట్ స్ట్రాటజీ, షార్ట్ స్ట్రాంగ్, ఇలాంటి న్యూట్రల్ స్ట్రాటజీస్ ఎక్కువగా డిప్లాయ్ చేస్తారు. సో ఇప్పుడు నిన్న చూసుకుంటే నిన్న మార్కెట్ లో ఒకటే డైరెక్షన్ లో లీనియర్ గా మార్కెట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసే వాళ్ళకి సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువ మంది ఆప్షన్ సెల్లర్స్ కి లాసెస్ వస్తాయి. బికాస్ ప్రైస్ కంటిన్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి కాల్ ఆప్షన్ నుంచి వాళ్ళకి ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవడం వల్ల లాస్ వస్తుంది. వేరాస్ పుట్ ఆప్షన్ నుంచి అంత డికే చాలు, ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ టైం ఉంది అండ్ కొంతమంది లాంగ్ మంత్లీ ఎక్స్పైరీ తీసుకుంటారు, వాళ్ళకి అసలు డికే కూడా జరగదు. వెరీ లెస్ డికే జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వెరీ లెస్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి హ్యూజ్ లాస్ వస్తుంది, ఇక్కడ నుంచి లెస్ ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి సో ఈ ఆప్షన్ సెల్లర్స్ అందరికి నిన్న మార్కెట్ లో కాల్ సైడ్ నుంచి లాసెస్ వస్తాయి. సో ఆ లాస్ ని కాంపన్సేట్ చేయడానికి ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత ఫర్దర్ ఒక 2 to 3 డేస్ వరకు మార్కెట్ ని సైడ్ వేస్ లో హోల్డ్ చేస్తారు. సో నిన్న మార్కెట్ లో ఏదైతే డైరెక్షన్ వల్ల లాస్ వచ్చిందో సో నెక్స్ట్ 2 డేస్ మార్కెట్ ని ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ లో పెట్టడం వల్ల ఈ కాల్ ఆప్షన్ సంబంధించిన ప్రీమియమ్స్ డిక్ అవుతుంది. బికాస్ టైం వాల్యూ తగ్గుతుంది కాబట్టి కాల్ ప్రీమియమ్స్ తగ్గడం వల్ల వాళ్ళకి వచ్చిన లాస్ ని కాంపన్సేట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి అంత ఈజీగా అది బ్రేక్ అవ్వదు. సో ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్ళడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. సో సైకలాజికల్ గా ఆలోచించుకున్నా, డేటా పరంగా చూసుకున్నా, టెక్నికల్ అనాలిసిస్ బట్టి చూసుకున్నా మార్కెట్స్ ఫర్ టైం బీయింగ్ ఒక 200 పాయింట్స్ రీజన్ లో మనకి ఒక కన్సాలిడేషన్ లెవెల్ లోకి వెళ్ళి సో సింపుల్ స్ట్రాటజీ. సో సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ కి వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం అండ్ ఆబ్వియస్లీ ఈ లెవెల్ కి వెళ్ళినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఇన్ బిట్వీన్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నా సరే, ఈ రీజన్ లో ఎక్కడ ఓపెన్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నా మనం మార్కెట్స్ ని అవాయిడ్ చేసుకున్నాం. అండ్ ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి మీరు చూసుకున్నా ఆర్ ఎలాంటి డేటా పాయింట్స్ చూసుకున్నా మార్కెట్స్ క్లియర్ గా సైడ్ వేస్ ఇండికేట్ చేస్తుందండి. సో ఓవరాల్ పీసీఆర్ రేషియో చూసుకుంటే పుట్ సైడ్ మీకు 22,25,000 ఉంది అండ్ కాల్ సైడ్ 19.5 lakhs. సో ఓవరాల్ డేటా స్లైడ్ పాజిటివ్ ఉన్నప్పటికీ మన మార్కెట్ లో ఫర్ టైం బి ఒక కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర చూసుకుంటే మనకి 26,300 దగ్గర మీకు ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ 1.3 lakh ఉంది. అందులో 61,000 కాంట్రాక్ట్స్ ఈ ఒక్క రోజే బిల్ చేశారు. అన్ని స్ట్రైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడే మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో 26,300 విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. సో సపోర్ట్స్ పరంగా చూసుకుంటే మీకు 26,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ 2 lakh కాంట్రాక్ట్స్ ఓపెన్ పొజిషన్ ఉన్నాయి. ఫాలోడ్ బై 26,100 అండ్ ఈవెన్ 26,200 దగ్గర కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఈ 3 లెవెల్స్ సపోర్ట్. కానీ టెక్నికల్ గా చూసుకుంటే 26,300 రెసిస్టెన్స్ అండ్ 26,100 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. సో ఆప్షన్ చైన్ లో కూడా పాజిటివ్ డేటా కనిపిస్తుంది అండ్ ఆ పాజిటివ్ డైరెక్షన్ లో టెంపరరీ కన్సాలిడేషన్ మాత్రమే ఇనిషియేట్ అయింది కాబట్టి లెవెల్ బేస్ ట్రేడింగ్ మాత్రమే చేసుకుందాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ లెవెల్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ లో రేంజ్ చూసుకుంటే మనకి 85,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది అండ్ ఆబ్వియస్లీ 86,000 రౌండ్ ఫిగర్. సో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్ బిట్వీన్ ఈ రీజన్ లో మనం ఒక కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 85,200
will be the buying area and 86,000 will be the selling area. And finally Bank Nifty అండి. సో Bank Nifty కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో Bank Nifty లో జోన్ వచ్చరికి 59,500 will be the strongest support area and round figure 60,000 will be the strong resistance area. సో ఈ 500 points రీజన్ లో మనం కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లో లెవెల్ దగ్గర బయింగ్ యాక్టివిటీ, హైయర్ లెవెల్ దగ్గర సెల్లింగ్ యాక్టివిటీ ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ టెంపరీ సైడ్ వేస్ లోకి ఇనిషియేట్ అయింది కాబట్టి ఆప్షన్ బయర్ కి ఆపర్చునిటీస్ తక్కువ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆప్షన్ సెల్లర్స్ కి హై విన్నింగ్ ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. అండ్ దీంతో పాటు ఒక 2 స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకున్నాను ఫర్ స్వింగ్ ట్రేడింగ్. ఫస్ట్ వన్ అశోక్ లేలాండ్. సో అశోక్ లేలాండ్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ గా మార్కెట్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పటికీ ఒక టెంపరీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది అండ్ ఈవెన్ బ్రేక్అవుట్ ప్రాపర్ రీటెస్ట్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో కన్సిస్టెంట్ గా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఈ స్టాక్ లో మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్టాక్ మనం ప్లాన్ చేసుకుంది బజాజ్ ఫైనాన్స్. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చి అక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి సో రిస్క్ రివార్డ్ మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయొచ్చు. సో ఈ లోవర్ స్వింగ్ లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్న హైయర్ దగ్గర టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. సో ఈ 2 స్టాక్స్ ని స్వింగ్ ట్రేడింగ్ అబ్జర్వ్ చేసుకున్నాను. బట్ ఇండెక్స్ పరంగా చూసుకుంటే ఫర్ టైమింగ్ నేను మార్కెట్ లో రేపటికి సైడ్ వేస్ మార్కెట్ ప్లాన్ చేసుకుంటున్నాను. సో ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.